జై భీమ్ సినిమాలో ఓ ఖతర్నాక్ సీన్ ఉంటదబ్బా. హీరో సూర్య కాలు మీద కాలేసుకొని పేపర్ చదువుతుంటాడు. ఆ ట్రోకు పేదింటి ఆడబిడ్డ కూర్చొని ఉంటది. చిన్నగా టేబుల్ మీద ఉన్న పేపర్ తీసుకుంటది కానీ చదువుతానికి బూగులు పడుతుంది సూర్య ఏమనుకుంటాడో అని. ఆయన చూసి చిన్నగా నవ్వుకుంటా ఇషారా చేస్తాడు కానీ అని. గంతే బుజ్జమ్మ నవ్వుకుంటా కాలు మీద కాలేసుకొని పేపర్ చదువుడు షురూ చేస్తుంది. చదువు విలువ తెలిసినోడు కాబట్టి గట్ల ఎంకరేజ్ చేస్తాడు. కాకా అని ముద్దుగా పిలుచుకునే గడ్డం వెంకటస్వామి సారు గీ ముచ్చట ఎన్నడో తెలుసుకుండు కాబట్టే లక్షల మంది చదువుకుంటానికి కాలేజీ పెట్టిండు వెనకటనే. ఎన్సీసీ క్యాండిడేట్ల ఎల్కన్ తోటి అంబేద్కర్ కాలేజీలో అడుగు పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. హైదరాబాద్ బాగ్లింగం పెళ్లిలో 50 ఏళ్ల కిందట కాకా పెట్టిన కాలేజీ ఇది. వెంకటస్వామి సార్ కొడుకులు ఎమ్మెల్యేలు వినోద్ సారు, వివేక్ సారు దగ్గరుండి కార్యాన్ని నడిపించారు. మంత్రులు శ్రీధర్ బాబు సారు, పొన్నం ప్రభాకర్ సారు, ఎమ్మెల్యేలు విజయరామారావు, రాజ్ ఠాకూర్, నాగరాజు, విమలక్క, ప్రొఫెసర్లు వచ్చారు. ఈడ చదువుకొని పెద్ద పెద్ద కొలువులు చేసిన మీటింగ్ కూడా అయ్యింది. అట్లనే కాలేజీ గొప్పతనం గురించి గిట్లా చెప్పింది కరెస్పాండెంట్ సరోజా మేడము. కాకా గారి రోల్ మోడల్ అంబేద్కర్ గారు, అందుకనే అదే పేరుతోని ఈ ఇన్స్టిట్యూషన్ స్థాపించారు. ఇక్కడ చదివిన చాలా మంది పాలిటిషియన్స్ అయ్యారు, డాక్టర్లు అయ్యారు, యాక్టర్లు అయ్యారు, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్స్ అయ్యారు. డొనేషన్లు గినేషన్లు ఏముండయి, 180 మార్కులు తెచ్చుకుంటే ఫ్రీగా చదువు చెప్తారు. మా ఆటో డ్రైవర్ చిల్డ్రన్ కూడా వారు 2nd స్టేట్ ర్యాంకర్ వచ్చింది. మాకు వాచ్మెన్ డాటర్ కూడా 9.8 జీపీ. మొన్న కూడా సార్ మా లా కాలేజ్ నుంచి 4 సివిల్ జడ్జెస్ అయినారు ఇక్కడ నుంచి. దట్ ద స్ట్రగుల్ ఫర్ తెలంగాణ విచ్ హి టుక్ ఇన్ 1969 when he took the bullets on his head. తొలి దశ నుంచి మలి దశ దాకా తెలంగాణ కోసం వెంకటస్వామి సార్ ఎంత కొట్లాడింది. మంత్రిగా గరీబులకు ఎన్ని పథకాలు పెట్టించింది, కార్మికులకు ఎంత ఫాయిదా చేసింది యాద్ చేసిరు మంత్రులు. ఒక విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కావచ్చు, కార్మికులకు సంబంధించిన సంక్షేమం కొరకు కావచ్చు, వారి వారసులుగా కుటుంబం అంతా కూడా ఆ విధమైనటువంటి ఒక కార్యక్రమం తీసుకొని పోతా ఉంది. కేంద్ర మంత్రివర్యులుగా ఉండి వారు బిఐఎఫ్ఆర్ లో పోకుండా సింగరేణి సంస్థను తిరిగి లాభాల్లో నడుస్తా ఉందంటే పెద్దలు వెంకటస్వామి గారి పాత్రను ఈ రోజు మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఇద్దరు అన్నదమ్ముల గురించి గిట్లా అన్నాడు. వారిద్దరిని చూసినప్పుడు నాకు రామాయణంలో లవకుశలను చూసినట్టుగా అనిపిస్తుంది. వెంకటస్వామి సార్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు యాద్ చేసిండు. అట్లానే వారు నివసిస్తున్న ఇల్లును కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఇచ్చిండ్రు. దేశంలో గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఆదర్శమో తెలంగాణ రాష్ట్రంలో కాకా వెంకటస్వామి గారి కుటుంబం కూడా 50 ఏళ్లకెళ్లి లక్షల మందికి చదువు చెప్పిన అంబేద్కర్ కాలేజీని దాన్ని ఇంత మంచిగా నడుపుతున్న కాకా ఫ్యామిలీని తారీఫ్ చేసిండు సీఎం సారు. కార్పొరేట్ పరిశ్రమలు నడిపే వాళ్ళు వచ్చే సంవత్సరం 2000 కోట్లు సంపాదించడం ఎలా అని టార్గెట్ పెట్టుకుంటున్నారు. కానీ కాకా వెంకటస్వామి గారి కుటుంబం దాదాపుగా ప్రతి సంవత్సరం 3000 మంది విద్యార్థులను తయారు చేసి అట్లనే పట్టాలు వంచే కార్యం మహాసంబరంగా జరిగింది. ఇక ట్యాంక్ బండ్ మీద ఉన్న కాకా విగ్రహం కాడికి లైన్లు కట్టిరు కాంగ్రెస్ లీడర్లు, దళిత ప్రజా సంఘాల లీడర్లు. స్పీకర్ ప్రసాద్ సార్ వచ్చి నివాళులర్పించిండు. ఇక జిల్లాలలో కూడా వెంకటస్వామి సార్ కు నివాళులర్పించుడు, దాన ధర్మాలు, పూజలు, పండ్లు ఫలాలు వంచుడు జోరుగా నడిచింది. బహుజన పాటవయా నువ్వు అంబేద్కర్ అడుగువయా.